ఒకసారి ఈ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. మీకొక వ్యక్తి పరిచయం అయ్యాడు. తను చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు, మీ ఫీలింగ్స్కి విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తాడు, మీకోసం ఏమైనా చేసేలా కనిపిస్తాడు. అరే, లైఫ్లో నాకొక బెస్ట్ పర్సన్ దొరికాడు అని మీరు 100% నమ్మేస్తారు. కానీ కొన్ని నెలల తర్వాత ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. సడన్గా ఆ వ్యక్తిలోని ఇంకో యాంగిల్ బయటపడుతుంది. మీ మీద అరుస్తాడు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాడు. అసలు మీకు పరిచయం ఉన్న వ్యక్తేనా వీడు అని మీరు షాక్ అయ్యేలా బిహేవ్ చేస్తాడు. మనం ఎప్పుడూ ఒక మాట అంటాం, వీడు సడన్గా ఎందుకు మారిపోయాడురా అని. కానీ నిజమేంటంటే వాడు మారలేదు. వాడు అసలు క్యారెక్టర్ అదే. ముందు రోజుల్లో వాడు వేసుకున్న ముసుగును చూసి మీరే మోసపోయారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రాబర్ట్ గ్రీన్ రాసిన ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ సిరీస్లో ఈరోజు మనం చాప్టర్ 4 ద లా ఆఫ్ కంపల్సివ్ బిహేవియర్, మనిషి నిజమైన క్యారెక్టర్ని ఎలా పసిగట్టాలి అనే విషయం గురించి డీకోడ్ చేయబోతున్నాం. ఈ వీడియో మీ లైఫ్లో మీరు మనుషుల్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది. ఇకపై ఎవ్వరూ మిమ్మల్ని ఎమోషనల్గా మోసం చేయలేరు. లెట్స్ బిగిన్. రాబర్ట్ గ్రీన్ చెప్పే అతిపెద్ద సీక్రెట్ ఏంటంటే, ప్రపంచంలో 90% మంది మనుషులు రెప్యుటేషన్ని, క్యారెక్టర్ని ఒకటే అనుకుంటారు. కానీ ఆ రెండూ కంప్లీట్గా వేరు. రెప్యుటేషన్ అంటే ఏంటి? ఇది సొసైటీకి కనిపించే ఒక ఇమేజ్. ఒక వ్యక్తి రోజు గుడికెళ్ళొచ్చు, ఆఫీస్లో బాగా పనిచేయచ్చు, నలుగురితో నవ్వి మాట్లాడచ్చు. ఇదంతా వాళ్ళు క్రియేట్ చేసుకున్న పిఆర్, పబ్లిక్ రిలేషన్స్. రెప్యుటేషన్ అనేది వాళ్ళు వేసుకునే బట్టలు లాంటిది, ఎప్పుడైనా మార్చేయచ్చు. మరి క్యారెక్టర్ అంటే ఏంటి? ఇది ఆ మంచుకొండ కింద దాగున్న పెద్ద భాగం. అది వాళ్ళ చర్మం లాంటిది. ఎన్ని సబ్బులు పెట్టి కరిగినా వాళ్ళ క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. ఒక మనిషి లోపల నిజంగా పిరికివాడా, స్వార్థపరుడా, కోపిష్టివాడా అనేది వాళ్ళ క్యారెక్టర్. మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, వాళ్ళ బట్టల్ని అంటే రెప్యుటేషన్ చూసి వాళ్ళ చర్మాన్ని అంటే క్యారెక్టర్ జడ్జ్ చేసేస్తాం. అసలు ఒక మనిషి క్యారెక్టర్ ఎలా డిసైడ్ అవుతుందో తెలుసా? రాబర్ట్ గ్రీన్ దీనికి 3 కారణాలు చెప్పారు. 1, జెనెటిక్స్. మనం పుట్టినప్పుడే మన తాతల నుంచి లేదా పేరెంట్స్ నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి. కొందరు పుట్టుకతోనే సైలెంట్గా ఉంటారు, కొందరు పుట్టుకతోనే అగ్రెసివ్గా ఉంటారు. 2, చైల్డ్హుడ్. ఇది చాలా డేంజరస్ స్టేజ్. ఒక పిల్లవాడిని వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు ప్రతిదానికి కొడుతూ భయపెడుతూ పెంచారనుకోండి, వాడు పెద్దయ్యాక అందరినీ డామినేట్ చేసే ఒక సైకోలాగానో లేదా ఎవరితో మాట్లాడని ఒక పిరికివాడిలాగానో మారిపోతాడు. అదే చిన్నప్పుడు అడిగినవన్నీ ఇచ్చి గారాబం చేస్తే వాడు పెద్దయ్యాక అంతా నాకే కావాలి అనే నార్సిసిస్ట్గా మారతాడు. 3, హ్యాబిట్స్. పెద్దయ్యాక వాళ్ళు పదే పదే చేసే పనుల వల్ల వాళ్ళ క్యారెక్టర్ రాయిలాగా గట్టిపడిపోతుంది. అందుకే రాబర్ట్ గ్రీన్ అంటారు, మీరు ఒక మనిషి క్యారెక్టర్ని మార్చాలి అనుకోవడం టైం వేస్ట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని 20 ఏళ్ల క్రితమే వాళ్ళ పరిస్థితులు రాసిపెట్టేశాయి. మీరు చేయగలిగిందల్లా ఆ క్యారెక్టర్ని పసిగట్టి వాళ్ళని దూరంగా పెట్టడమే. మన చాప్టర్ పేరు లా ఆఫ్ కంపల్సివ్ బిహేవియర్. కంపల్షన్ అంటే ఏంటి? ఒక పని చేయకుండా ఉండలేకపోవడం. మీ ఫ్రెండ్స్లో కొంతమందిని గమనించండి. వాడు ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటాడు, అది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఇంకో అమ్మాయితో వెళ్తాడు, అది ఫెయిల్ అవుతుంది. వాడు బిజినెస్లు కూడా పదే పదే ఫెయిల్ అవుతుంటాయి. వాడిని అడిగితే ఏం చెప్తాడు? నాకు లక్ లేదురా, నాకు సరైన ఓళ్ళు తగలరు అంటాడు. కానీ సైకాలజీ ప్రకారం వాడు ప్రతిసారి కావాలనే అలాంటి టాక్సిక్ మనుషుల్ని అట్రాక్ట్ చేస్తాడు, కావాలనే ఆ బిజినెస్ని పాడు చేస్తాడు. ఎందుకంటే వాడి క్యారెక్టర్ లోపలున్న ప్యాటర్న్ అది. మనుషులు వాళ్ళ గతాన్ని ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా రిపీట్ చేస్తారు. దాన్ని బ్రేక్ చేయడం వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు. ఇదే మీరు కనిపెట్టాల్సిన ఫస్ట్ పాయింట్. మరి ఈ క్యారెక్టర్ని ఎలా టెస్ట్ చేయాలి? ఆథర్ దీనికోసం ఒక 3 పవర్ మైండ్ రీడింగ్ ట్రిక్స్ ఇచ్చారు. రేపటి నుంచి ఈ 3 టెస్ట్లు మీ లైఫ్లో వాడి చూడండి. టెస్ట్ 1, ద వెయిటర్ రూల్. ఒక మనిషి నిజమైన క్యారెక్టర్ తెలియాలంటే వాళ్ళకంటే పై స్థాయి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడో చూడకండి, వాళ్ళ కింద స్థాయి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి. మీతో చాలా నవ్వుతూ మాట్లాడే ఒక వ్యక్తి ఒక క్యాబ్ డ్రైవర్ మీద లేదా హోటల్ వెయిటర్ మీద చిరాకు పడుతున్నాడంటే వాడు 100% డేంజరస్ పర్సన్. మీతో వాడికి అవసరం తీరిపోగానే రేపు మీ మీద కూడా అలాగే అరుస్తాడు. ఎందుకంటే పవర్ దొరికినప్పుడు వాడి ఈగో బయటపడింది. టెస్ట్ 2, ద ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ టెస్ట్. అంతా బాగున్నప్పుడు ఎవరైనా మంచి వాళ్ళలాగే యాక్ట్ చేస్తారు, కానీ ఆఫీస్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు లేదా ప్లాన్ ఫెయిల్ అయ్యి చేతిలో డబ్బులు లేనప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడండి. కొంతమంది కష్టం రాగానే పక్కన వాళ్ళ మీద బ్లేమ్ వేసి తప్పించుకుంటారు. ఇంకొంతమంది కోపంతో వస్తువులు పగలగొడతారు.
కష్టకాలంలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అదే వాళ్ళ రియల్ క్యారెక్టర్. వాళ్ళ బ్రెయిన్కి స్ట్రెస్ పడినప్పుడు ముసుగు వేసుకునే ఎనర్జీ ఉండదు, సో నిజం బయటకు వచ్చేస్తుంది. టెస్ట్ 3, ద పాస్ట్ ప్యాటర్న్ టెస్ట్. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేను మారాలనుకుంటున్నాను, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అడిగితే ఎప్పటికీ నమ్మకండి. వాళ్ళ మాటల్ని నమ్మకండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ని నమ్మండి. గతంలో వాడు ఎంతమందిని మోసం చేశాడు, ఎన్నిసార్లు అబద్ధం చెప్పాడు. గతం ఎప్పుడూ అబద్ధం చెప్పదు. పీపుల్ నెవర్ చేంజ్, దే జస్ట్ చేంజ్ దేర్ విక్టిమ్స్. మనుషులు మారరు, వాళ్ళు మోసం చేసే వ్యక్తుల్ని మాత్రమే మారుస్తారు. ఇంతవరకు ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ని ఎలా చదవాలో తెలుసుకున్నాం కదా, మరి మీ క్యారెక్టర్ ఏంటి? మీరు కూడా మీ లైఫ్లో ఏ తప్పులు పదే పదే చేస్తున్నారో ఒకసారి అనలైజ్ చేసుకోండి. నేనింతే, నా క్యారెక్టర్ ఇంతే అని వదిలేకండి. మన వీక్నెస్ని మనం తెలుసుకున్న రోజే దాన్ని బ్రేక్ చేసే పవర్ మనకొస్తుంది. మీ క్యారెక్టర్ను ఒక ఐరన్ లాగా స్ట్రాంగ్గా మార్చుకోండి. అప్పుడే మీరు లైఫ్లో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సో ఫ్రెండ్స్, రేపటి నుంచి ఎవరినైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ మాటల్ని కాకుండా వాళ్ళ గతాన్ని, వాళ్ళు ఇతరులతో ప్రవర్తించే తీరుని గమనించండి. మీరే వాళ్ళను ఈజీగా స్కాన్ చేసేస్తారు. ఈ 3 టెస్టులో మీరు రియల్ లైఫ్లో ఎక్కువగా చూసిన సైన్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ద లా ఆఫ్ కవర్టస్నెస్, మనిషిలోని అత్యాశ. మన దగ్గర లేని దానికోసం మనుషులు ఎందుకు వెంపర్లాడతారో, దాన్ని మీ బిజినెస్లో లేదా లైఫ్లో ఎలా వాడుకోవాలో చాలా పవర్ఫుల్గా చెప్తాను. ఆ వీడియో మీ ఫీడ్లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు సూన్.